మీడియా మిత్రులకి నమస్కారం. ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్లో నారీ న్యాయ్ హియర్ హర్ అవుట్ అనే పేరుతో మేము పబ్లిక్ హియరింగ్కి రావడం జరిగింది. ఇందులో ఉమెన్ కమిషన్ కాకుండా అన్ని డిపార్ట్మెంటల్ వాళ్ళని కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఎందుకంటే అన్ని రకాల కేసెస్ కమిషన్కి వస్తున్నాయి కాబట్టి అక్కడికక్కడే ఏమైనా రిజాల్వ్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటే తప్పకుండా ఆ కేసెస్ని పెండింగ్లో పెట్టకుండా అక్కడే రిజాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కమిషన్తో పాటుగా మిగతా డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇక్కడ కనుక మీరు చూస్తే ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్ కాకుండా ఆల్మోస్ట్ అందరూ వాకిన్ కేసెస్ రావడం జరిగింది. ఈ వారం రోజుల నుండి కలెక్టరేట్లో ఇలా కమిషన్ యొక్క పబ్లిక్ హియరింగ్ ఉంది, రావాలి అనే మాట తెలుసుకోగానే అందరు ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల వాళ్ళ కేసెస్ని రిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నారీ న్యాయ్ అనే పేరులోనే ఒక మహిళ ఆవేదన ఏంటి, ఆ మహిళకి న్యాయం చేయాలి అనేది మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. హియర్ హర్ అవుట్ అంటే చాలా చోట్ల ఏమవుతుంది అంటే మహిళలు వచ్చినప్పుడు వినేటువంటి పరిస్థితి కూడా కల్పించడం లేదు అనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా వాళ్ళ వాదన ఏంటి, వాళ్ళ ఆవేదన ఏంటి అనేది వింటేనే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి డిస్ట్రిక్ట్లో ఇలాంటి కార్యక్రమాలను తీసుకొని మహిళా కమిషన్ ప్రభుత్వం వారికి అండగా ఉంది అనేటువంటి మాట చెప్పుకుంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆవేదన చెందకండి, తప్పకుండా ఒక తల్లి తండ్రి ఒక సోదరుడు సోదరి మీకు అండగా ఎలా ఉంటుందో ఉమెన్ కమిషన్ కూడా ఒక ఫ్యామిలీ లాగా మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. ఆవేదన చెంది తప్పటడుగు వేసేటువంటి పరిస్థితులు మీకు ఉండకూడదు అనేటువంటి ఒక భరోసాని రాష్ట్రంలో కలిగించడానికి రాష్ట్ర మహిళా కమిషన్ ఈ చర్యని పూనుకుంది అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఎక్కువ డీవీసీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ 90% ఇక్కడికి వచ్చినటువంటి కేసెస్ మైనారిటీ ఉమెన్కి సంబంధించినటువంటి కేసెసే ఉన్నాయి. అంటే ముందుగా భార్య పిల్లలు ఉండగా వాళ్లకు ఎలాంటి డివోర్స్ ఇవ్వకుండా, మెయింటెనెన్స్ ఇవ్వకుండా, ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వకుండా వాళ్ళతో కలిసి ఉంటారా కలిసి ఉండరా, మళ్ళీ రెండో పెళ్లికి వెళ్ళడం మూడో పెళ్లికి వెళ్ళడం అనేటువంటి అంశంతో పాటుగా సౌదీ లేదా ఇంకెక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడము, కొంతకాలం వాళ్ళతో కలిసి ఉండడము, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకు కనీసం తీసుకెళ్లారా అనేటువంటి క్లారిటీ ఇవ్వకుండా కొంతమంది అయితే మళ్ళీ ఇంకో పెళ్లికి కూడా అక్కడ వెళ్ళడం లాంటి కేసెస్, ఇక్కడికి వచ్చిన కేసెస్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సఖీ సెంటర్కి వెళ్ళినా కానీ ఎన్ఆర్ఐ కేసెస్ని సాల్వ్ చేసేటువంటి పరిస్థితులలో వాళ్ళు లేకపోవడం వల్ల ఖచ్చితంగా అది యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుండి ఒక వీళ్ళ ప్రపోజల్స్ వెళ్ళినప్పుడు కానివ్వండి, వీళ్ళు అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేనప్పుడు కానివ్వండి, ఏం చేయాలా అనేది తెలియనప్పుడు కూడా ఇక్కడికి కేసెస్ వస్తున్నాయి. కాబట్టి ఈ కేసెస్ అన్నింటినీ క్రోడీకరించి అంటే అన్నింటినీ మేము ఏ కేసెస్ ఎలా ఉంది అనేది ఇవన్నీ మేము పంపిస్తాము. యూనియన్ మినిస్ట్రీ ఏవైతే ఎన్ఆర్ఐ కేసెస్ ఉన్నాయో కొంతమంది అయితే వాళ్ళ ఎంబసీలో కూడా కేసెస్ ఫైల్ చేశారు. వాటి అన్నింటినీ వాళ్ళతో మాట్లాడి ఏ రకంగా రిజాల్వ్ చేయాలో తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాం.